హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ క్యాబినెట్ మంత్రుల గురించి చెప్పుకోబోతున్నాము. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుపొంది డిసెంబర్ 7, 2023న ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు. 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ శాసనసభకు ఇది మూడోసారి. కొత్త తెలంగాణ క్యాబినెట్లో మంత్రులకు పోర్టుఫోలియోలు ఈ విధంగా కేటాయించారు. అనుముల రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్, ఆల్ అదర్ అన్అలాటెడ్ పోర్ట్ఫోలియోస్. మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మరియు ప్రణాళిక మరియు ఇంధన శాఖలను నిర్వహిస్తారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీటిపారుదల మరియు ఆహారం మరియు పౌర సరఫరాల శాఖలు ఇచ్చారు. సి. దామోదర్ రాజ నరసింహకు ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమంతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను కేటాయించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా ఉన్నారు. డి. శ్రీధర్ బాబు పరిశ్రమలు, ఐటీసీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావుకు వ్యవసాయం, అనుబంధ శాఖల మంత్రిగా బాధ్యతలు అప్పగించారు. పొన్నం ప్రభాకర్ రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. డి. సీతక్క పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధికి నేతృత్వం వహిస్తున్నారు. కొండా సురేఖకు పర్యావరణం, ఎండోమెంట్ల శాఖలను కేటాయించారు. జూపల్లి కృష్ణారావు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ మరియు టూరిజం మరియు సాంస్కృతిక శాఖల మంత్రిగా ఉన్నారు. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.